హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీరు తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ హీలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. సో ఈ హీలింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడే మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ హీలింగ్ కంప్లీట్ అవ్వకుండా కూడా మీ దగ్గరికి రావాలి కూడా అనుకుంటున్నారు. ఏంటంటే అది ఎందుకు అలా అనుకుంటున్నారంటే మీరే ఒక హీలర్ లాగా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. అంటే ఎప్పుడైతే మీ దగ్గరికి రీచ్ అవుతారో ఆ రోజు కంప్లీట్గా హీల్ అవుతారు అండ్ తన లైఫ్లో జరిగిన ట్రామా అంతా మర్చిపోతారు అని అక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ అన్నమాట. బట్ ఇక్కడ మీరేమనుకుంటున్నారంటే మీరు ఏదైతే ట్రామాలో మీరు కూడా ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసినప్పుడు ఆ ట్రామా మాత్రం మీరు మర్చిపోయి మీరు మీ వర్క్ పైన ఫోకస్ చేయగలిగారు. బట్ ఇక్కడ మీ పర్సన్ కూడా వర్క్ పైన ఫోకస్ చేస్తున్నారు. కానీ 24 hours మీకు చేసిన ఇన్జస్టిస్ ఏదైతే ఉందో మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం ఏదైతే ఉందో అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. సో పదే పదే అవే గుర్తు రావడం వల్ల పెద్దగా ఫోకస్ చేయలేకపోతున్నారు తన కెరీర్ పైన అండ్ తన వర్క్ పైన. సో పెద్దగా డెవలప్మెంట్స్ ఏమీ కనిపించట్లేదు మీ పర్సనల్ లైఫ్లో. బట్ మీరు చాలా సైలెంట్గా మీ ఫోకస్ మొత్తం మీ కెరీర్ పైన పెట్టారు. సో అందుకే మీరు అంత ఫాస్ట్గా డెవలప్ అవ్వగలిగారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో మీతో పెట్టుకునే మీతో రీయూనియన్, మీతో కమ్యూనికేషన్, మీకు అపాలజీ చెప్పాలి, అసలు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటో మీకు చెప్పాలి అనుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ విష్ కంప్లీట్ అవుతుంది. అండ్ మీతో మ్యారీడ్ లైఫ్ అయితే చూస్తున్నారు, ఆ విష్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకు అని అంటే చాలా ఒక ప్యూర్ హార్టెడ్గా మీ పర్సన్ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా. అంటే ఇంకా తన హార్ట్లో ఆర్ మైండ్లో మీకోసం అండ్ మీ ఆలోచనలు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు ప్రజెంట్ చెప్పాలంటే. సో ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఇలా అందరూ కూడా మీ పర్సన్కి ఒక టాక్సిక్ సిచ్యువేషన్లోకి తోసేస్తారు మీ పర్సన్ని. సో మీ పర్సన్ ఇంకా ఆ సిచ్యువేషన్ నుండి మొత్తం బయటికి రావాలి. టాక్సిక్ రిలేషన్స్, టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏ రిలేషన్ పెట్టుకోకూడదు అని డిసైడ్ అయ్యారు. అందుకే ఇక్కడ హౌస్ షిఫ్టింగ్ అనేది కూడా కనిపిస్తుంది. అండ్ ఎనీహౌ మీ పర్సన్ హీలింగ్ జర్నీలో అయితే ఎంటర్ అయ్యారు కాబట్టి ఇక స్టెప్ బై స్టెప్ అన్నీ వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ అందరికీ రెజొనేట్ అవ్వదు. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, మీ పర్సన్ ఇక్కడ చాలా మీకు కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి, అసలు అపాలజీ ఎలా చెప్పాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు. అది కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. లేకపోతే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అండ్ ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తాను అంటే మీరు కూడా గోస్ట్ చేయొచ్చు తన్ని అని ఫీల్ అవుతున్నారు. బట్ అలాంటిది ఏమీ జరగదు ఇక్కడ. జస్ట్ అదంతా మీ పర్సన్ మైండ్లో ఉన్న ఆ ఫియర్స్ అంతే, అంతకంటే ఏం లేదు. అలా ఏది కూడా మీ లైఫ్లో అలాంటివి జరగవు ఇప్పుడు ఫ్యూచర్లో. ఓకే, మీ పర్సన్కి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రజెంట్ ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో నడుస్తుంది. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడు కంప్లీట్గా హీల్ అవుతున్నట్టు ఫీల్ అవుతారు మీ పర్సన్. ఎందుకు అని అంటే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం కొంతవరకు క్లియర్ చేశారు. బట్ రిమైనింగ్ క్లియర్ చేయాలి అని అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి వస్తుంది మీ పర్సన్కి. అండ్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఒక్కొక్క రోజు కంప్లీట్లీ నైట్ 11 or 12 ఆ టైం వరకు కూడా వర్క్లోనే ఉండిపోతున్నారు.
అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే నెక్స్ట్ వీక్ తప్పకుండా మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అండ్ ఏం చేస్తారంటే అపాలజీ చెప్తారు ఫస్ట్, తర్వాత తన సిచ్యువేషన్స్ ఏంటో చెప్తారు. అండ్ మోస్ట్లీ చాలామందికి ఇక్కడ ఈ ఆగస్ట్లో చాలామంది బర్త్డేస్ రోజు కూడా కలుస్తారు. బర్త్డేస్కి ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత లేదా 2 రోజులు అటు ఇటుగా కలుస్తారు, బర్త్డే రోజు కలుస్తారు. సో ఇలాంటివి జరుగుతాయి. ఓకే, సో అయినా కూడా రీయూనియన్ అయినట్టు కాదు అది. ఎందుకు అని అంటే జస్ట్ ఇంకా స్టార్టింగ్ లెవెల్ అనమాట. సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు అది స్టార్టింగ్లో ఉన్నట్టుగా అర్థం. ఎందుకు అని అంటే ఇన్ని రోజులు ట్రామాలో ఉన్నవాళ్ళు అంత ఫాస్ట్గా వచ్చి వెంటనే మీతో రిలేషన్ స్టార్ట్ చేసే ఎనర్జీస్లో అయితే ఎవరు ఉండరు. సో ఈ ఎనర్జీస్ చాలా స్లోగా మూవ్ అవుతాయి అండ్ గ్రాడ్యువల్గా ఇది రిలేషన్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది మీ ఇద్దరి మధ్య. మీరు టెన్షన్ పడిపోయి మీ పర్సన్ని టెన్షన్ పెట్టకండి. ఎందుకంటే చాలా ట్రామాలో డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మైండ్ చాలా వీక్గా ఉంటుంది. మీరైతే అంత ట్రామాలోకి వెళ్ళలేదు, మీరు అంత డిప్రెషన్లో కూడా ఎక్కువ పీరియడ్లో లేరు మీరు, మీ పర్సన్ ఉన్నంతగా. సో మీరు ఓవర్గా రియాక్ట్ అయ్యేసరికి మీ పర్సన్ ఆ రిలేషన్ కట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కొంచెం కంట్రోల్లో ఉండి లిమిట్లో ఉండి మీ పర్సన్ని రిసీవ్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ స్టార్టింగ్లో తను అనుకున్నారు మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసినప్పుడు మిమ్మల్ని వదిలించుకోవడం చాలా ఈజీ. అసలు తన లైఫ్లో మీకు ఏమాత్రం వాల్యూ లేదు, వదిలేద్దాం, మీరు వేరే పర్సన్తో మూవ్ ఆన్ అవుతారు, మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి మీ ముందు. ఎందుకంటే మీరు ఒక అబండెన్స్తో ఉన్న పర్సన్. సో మీలాంటి వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలా ఇలా చాలా డిఫరెంట్గా అనుకునేవారు మీకోసం. బట్ సెపరేషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మీరు తన మీద అసలు మీరు తనతో ఏ ఉద్దేశంతో రిలేషన్ పెట్టుకున్నారో అదే అర్థమైంది మీ పర్సన్కి. సో చాలా షాకింగ్కి గురయ్యారనమాట మీ పర్సన్. అప్పుడు జస్ట్ క్యాజువల్ రిలేషన్ అని అనుకున్నారు మీతో, బట్ కాదు. ఇక్కడ మీరు నిజంగానే మీ పర్సన్ని కావాలనుకుంటున్నారు, ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు, రిలేషన్కి చాలా వాల్యూ ఇస్తున్నారు అనే విషయం సెపరేషన్లో తెలిసింది మీ పర్సన్కి. సో ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చి అసలు మీరు లేకుండా లైఫ్ ఎలా ఉంది, మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తన లైఫ్ ఎంత హ్యాపీగా ఉన్నారు మీ పర్సన్, ఇప్పుడు మీరు లేకపోతే ఎలా ఉన్నారు, అవన్నీ కూడా కంపేర్ చేసి చూసుకుంటున్నారు. అండ్ అందుకే మీ వాల్యూ తెలిసిన తర్వాతే మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు. ఒక లైఫ్ పార్ట్నర్గా మీకు ఉండాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే అది మీలా ఉండాలి అని కూడా అనుకుంటున్నారు. సో ఇలా చాలా పొజిటివ్నెస్ కూడా వచ్చేసింది మీ పర్సన్కి. అంటే మీరు ఎక్కడైనా మీరు పిక్స్ పోస్ట్ చేసినప్పుడు ఎక్కడైనా వేరే వాళ్ళతో ఉన్నట్టు కానీ ఫ్రెండ్స్తో ఉన్నట్టు కానీ చూస్తే వెంటనే రియాక్ట్ అయిపోతున్నారనమాట. అంటే మూవ్ ఆన్ అయిపోయారేమో, నేను మాట్లాడట్లేదు అని మూవ్ ఆన్ అయిపోయారేమో అని అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే అనిపిస్తుంది మీరు అలాంటి వారు కాదు, మీరు వెయిట్ చేస్తారు మీ పర్సన్ వచ్చే వరకు అని. మళ్ళీ అదొక కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట మీ పర్సన్కి మీ పైన ఇప్పుడు. ఎందుకంటే ప్రతి విషయంలో మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి చూసుకుంటూ ఉంటారు అండ్ మీరే బెస్ట్ అని తెలుస్తుంది అన్ని విషయాల్లో. సో ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని వదిలేసుకునే ఉద్దేశం అయితే లేదు మీ పర్సన్కి. బట్ మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తను ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని అలాగా ఏమంటారు దాన్ని, ఒక కోల్డ్ మూమెంట్లో వదిలేసి వెళ్ళిపోయారు సడన్గా. అంటే మీరు ఎంత చెప్పినా కూడా, ఎంత మీరు కన్విన్స్ చేసి మాట్లాడదామని అనుకున్నా కూడా
మీరు మాట్లాడుతున్నారని మీ నంబర్స్ అన్నీ బ్లాక్ చేసేసేవారు. అండ్ మీరు ఎక్కడైనా సోషల్ మీడియాలో మెసేజ్ చేస్తారేమో, అక్కడ నుంచి కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారేమో అని అక్కడ కూడా బ్లాక్ చేయడం స్టార్ట్ చేశారు, బ్లాక్ చేసేసారు ఆల్రెడీ. కొంతమంది అయితే అన్బ్లాక్లోనే ఉన్నాయి నెంబర్స్ కానీ రెస్పాన్స్ లేదు. సో ఇలా ఉన్నాయి సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్య. సో అవన్నీ గుర్తొచ్చి మీరు కూడా అవన్నీ గుర్తుపెట్టుకోండి. మీ పర్సన్ కూడా అవన్నీ గుర్తు చేసుకుని ఎప్పుడు ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే అంత హార్ష్గా వైలెంట్గా బిహేవ్ చేసిన పర్సన్ ఇప్పుడు సడన్గా చేంజ్ అయ్యి వచ్చారు అని అంటే నిజంగా చేంజ్ అయ్యి వచ్చారా, జస్ట్ యాక్టింగా, లేదా ఫర్ టైం బీయింగ్ ఇట్లా నటిస్తున్నారా, ఇవన్నీ కూడా చూసుకోండి మీరు. ఎందుకంటే అవన్నీ పడింది మీరు కాబట్టి, ఎక్స్పీరియన్స్ చేసింది మీరు కాబట్టి ఆ డెసిషన్ ఏదైతే ఉందో అది మీరే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ రాశుల విషయానికి వస్తే మేషరాశి, మిథున్ రాశి, కుంభరాశి, తులారాశి, వృశ్చిక రాశి, కన్యారాశి అండ్ మీనరాశి, కర్కాటక రాశి కనిపిస్తున్నాయి. లక్కీ నెంబర్ 5. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో 4444 అని టైప్ చేయండి, అంటే 4444 అని టైప్ చేయండి. ఓకే, అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, పిరమిడ్స్, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అడగచ్చు, లేదా మెసేజ్ కూడా చేయొచ్చు. నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే, అండ్ ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఛార్జబుల్ సర్వీసెస్. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రీడింగ్లో రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. ఓకే, ఈ రీడింగ్ మీకోసం కాదు అనిపిస్తే వీడియోని స్కిప్ చేసేయండి. ఓకే, అండ్ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.